అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగావాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇడిగపాలెంలో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లు అభ్యర్థించారు. 5 సంవత్సరాల్లో వైసీపీ అరాచక పాలన చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు తమకు మద్దతు తెలుపుతారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓకేనా సార్ ఎట్టేయండి సార్ అలా వచ్చారా ఇద్దరు కలిపి ఏమంటారు సార్ ఓకే రెడీ సార్. రాజంపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ప్రారంభించిన ప్రతి గడపకు తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల స్పందన చూసి గత 5 సంవత్సరాలుగా అరాచక పరిపాలన పట్ల ప్రజలు ఎంతగా విసిగిపోయి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారనేది స్పష్టమవుతోంది. మేమందరం రాబోయే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అన్ని రంగాల్లో న్యాయం చేస్తామని సవినయంగా అందరికీ తెలియజేసుకుంటాం. అరాచక పాలనతో విసిగిపోయి సంక్షేమానికి అభివృద్ధికి దూరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఈ పాలనకు తెరదించుదాన్నామా అన్నటువంటి వాళ్ళ వేచి ఉండడం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి దశకు చేరుకునింది. రాబోయేటటువంటి 37 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమము 2 పాళ్ళ నడుస్తాయి. ఆ విధంగా ఇవాళ రాజంపేట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ ప్రచారం